బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేడు మనము కేపీలో ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి పద్ధతిని గురించి మనము తెలుసుకుందాం. ఇది గతంలో ప్రిడిక్ట్ చేసినటువంటి చార్టే. కేపీ రివీల్స్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ కింద అది పబ్లిష్ అయింది. ఇది ఆ రోజు ప్రశ్న ఏమిటి అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్, ఏమడిగాడు, అయ్యా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుందా, గెలిచి రూలింగ్లోకి వస్తుందా రాదా ఆంధ్రప్రదేశ్లో? అప్పుడు 2008లో డిసెంబర్ 28న అప్పుడు జరిగినాడు ఎలక్షన్స్. 2009 ఏప్రిల్ ఆ మధ్యలో ఎప్పుడో ఉన్నాయి ఎలక్షన్స్, 2009లో గుర్తులేదు నాకు అని అడిగాడు. అడిగితే దానికి హోరరీ నెంబర్ 221 తీసుకొని చేయడం జరిగింది. 28/12/2000 హోరరీ నెంబర్ ఇది. 221 హోరరీ నెంబర్. డేట్ డిసెంబర్ 28, 2008. టైం 10:26:18 కర్నూలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్. దీనికి చార్ట్ వేయడం జరిగింది. ఇది దీనికి ఎలా చూడాలి మనము? ఫస్ట్ హోరరీ చార్ట్. హోరరీ చార్ట్ కాబట్టి మూన్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ ది కరెంట్. కాబట్టి మూన్ విశ్లేషణ చేయాలి. మూన్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? పూర్వాషాఢ, దాంట్లో వీనస్ స్టార్ జూపిటర్ సబ్లో ఉన్నాడు. మూన్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు చూడండి, 11లో ఉన్నాడు. 11 మూను 11లో ఉన్నాడు. లార్డ్ ఆఫ్ సెక్స్. మూన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 11, లార్డ్ ఆఫ్ సెక్స్. మనకు కావాల్సినది అవే 1, 6, 11, 1, 6, 10, 11, 1, 6, 10, 11 అంటే ఇంప్రూవింగ్ హౌసెస్ ఏవైతే ఉంటే అవి విజయాన్ని సూచిస్తాయి. ఇంప్రూవింగ్ హౌసెస్ ఏమేమిటివి? 1, 2, 3, 6, 10, 11. 1, 2, 3, 6, 10, 11 ఆర్ కాల్డ్ ఇంప్రూవింగ్ హౌసెస్. ది రిమైనింగ్ హౌసెస్ ఆర్ నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్. అది ఉపచయములు అపచయములు అని చెప్పేసి అంటారు. ఇంప్రూవింగ్, నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ అని. ఇంప్రూవింగ్ హౌసెస్ అంటే ఏమి? మామూలుగా మూన్ అనేటువంటిది విశ్లేషణ చేస్తే మనకు తెలిసింది. ఎలక్షన్ గురించి అడుగుతున్నాడు, 11లో ఉన్నాడు మూను, 6th లార్డు. వాడు ఎవరి స్టార్లో ఉన్నాడు? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. ఇక్కడ లార్డ్ ఆఫ్ 4 and 9. ఇంకా అవన్నీ మనకు అవసరం. వీనస్ మూన్ అనేటువంటి వాడు ఇండికేట్ చేసినాడు చాలు, 6 and 11 ఎందుకు. కాబట్టి మనం వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. We can proceed to analyze the chart. That is the procedure. హోరరీ చార్ట్ తీసుకుంటే కేపీలో కానీ కస్పల్ ఇంటెలిజెన్స్ కానీ ఏదన్నా కానీ మనము మూన్ చెక్ చేసుకోవాలి. మూన్ ఈజ్ ఇండికేటింగ్ 6 and 11 రిక్వైర్డ్ హౌసెస్ ఉంది. కాబట్టి ఇతను ఎలక్షన్ గురించి ఏదో అడుగుతున్నాడు మనకు తెలిసిపోయింది కదా, ఓకే. కాబట్టి వీ కెన్ ప్రొసీడ్. తర్వాత ఏమి రూల్? కేపీ రూల్ ఏమి? 6th ఫస్ట్ కస్ప్ సబ్లార్డు, 6th కస్ప్ సబ్లార్డు, 6th కస్ప్ సబ్లార్డు, 11th కస్ప్ సబ్లార్డు, ఈ మూడింటిని పరిశీలించాలా. ఈ మూడింటిని ఏం చూపించాలి వాళ్ళు? 6 or 10 or 11. ఈ 1, 6, 10, 11 ముఖ్యంగా 1, 6, 10, 11 సూచిస్తే విజయం లభిస్తుంది అని చెప్పేసి రూల్. అది కేపీ రూల్. కాబట్టి మనమేమి ఒక్కొక్కరిని విశ్లేషణ చేస్తూ పోదాం. ఒక్కొక్కరిని. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ ఎవరు? మార్స్. ఫస్ట్ కస్ప్ సబ్లార్డు మార్స్. తర్వాత 6th కస్ప్ సబ్లార్డు జూపిటర్. 11th కస్ప్ సబ్లార్డు రాహు. ఇలా వీళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి ఒక్కొక్కరిని పరిశీలిద్దాం. ముందు ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ మార్స్ని పరిశీలిద్దాం. మార్స్ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు రాసి పెట్టాను, ఎందుకు టైం వేస్ట్ కాకూడదు అని. ఇవి ఇంప్రూవింగ్ హౌసెస్ 1, 2, 3, 6, 10, 11. నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ ఆర్ 4, 5, 7, 8, 9, 12. ఇది ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ మార్స్. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ రాహు. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ ఏం చెప్తున్నాడు ప్లానెట్ లెవెల్లో? 10, 3, 10, కేతు 6, ఇది 12.
ఇక్కడ మనం చార్ట్ చూడండి మీరు. ఆక్యుపెంట్ ఆఫ్ 10. ఇక్కడ మార్స్ ఫస్ట్ సబ్లార్డ్ ఈజ్ మార్స్. మార్స్ అనేది ఒక ప్లానెట్, గుర్తుపెట్టుకోండి. మార్స్ ఫస్ట్ సబ్లార్డ్ ఈజ్ మార్స్. మార్స్ ఏం సూచిస్తున్నాడు? మార్స్ వేర్ ఈజ్ హీ ప్లేస్డ్? హీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th 10 రాసుకోవాలి. అంటే ముందు ఆక్యుపెంట్ రాసుకోవాలి. మార్స్ బ్రాకెట్ పెట్టుకొని 10, తర్వాత ఓనర్షిప్ 3 and 10. మార్స్ రాసుకొని దాని బ్రాకెట్ లో 3 and 10 ఇదిగో ఇక్కడ రాసినట్ల. ఫస్ట్ సబ్లార్డ్ మార్స్ 10-3 and 10. తర్వాత ఎవరు స్టార్ లో ఉన్నాడు? కేతు స్టార్ లో ఉన్నాడు. తర్వాత ఎవరు సభలో ఉన్నాడు? రాహు సభలో ఉన్నాడు. అవి రాసుకోవాలా. కేతు చూడండి ఇక్కడ ఎవరు దాంట్లో ఉన్నాడు? కేతు ఇదో 6th లో ఉన్నాడు. కేతు 6th లో ఉన్నాడు. వానికి ఓనర్షిప్ లేదు కాబట్టి వదిలిపెట్టండి. అక్కడికే చాలు. మీరు డీప్ స్టడీ పోవాల్సిన పనిలే. ఇది ఎలక్షన్ కౌంటింగ్ ఇది ఎలక్షన్ రిజల్ట్ కోసం మనము విశ్లేషణ. తర్వాత మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ఈజ్ ఇన్ 6th రాసుకుంటారు. ఎవరు సభలో ఉన్నాడు? రాహు సభలో ఉన్నాడు. రాహు 12 లో ఉన్నాడు. చూడండి, అసెండెంట్ సబ్లార్డ్ మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 11. మార్స్ ఈజ్ ఓనర్ ఆఫ్ 3 and 10. అది 3 and 10. తర్వాత మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ఈజ్ ప్లేస్డ్ ఇన్ 6. మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు 12 లో ఉన్నాడు. అదే ఇక్కడ మనము రాసుకోవడం జరిగింది. ఇదిగో ఇక్కడ ఫస్ట్ సబ్లార్డ్ మార్స్ 10-3-10, కేతు 6, రాహు 12. ఇవి ఏమి రెడ్డింగ్ ఎందుకు చేసినాము? ఇంప్రూవింగ్ హౌసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అడిగినాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా అని అడిగినాడు కాబట్టి ఇంప్రూవింగ్ హౌసెస్ వస్తే అది విన్ అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని. ఇవి రెడ్డింగ్ లో చూపించినాం ఇంప్రూవింగ్ హౌసెస్. నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ అన్ని బ్లాక్ ఇంక్ లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ సబ్లార్డ్ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అండ్ సబ్ ఆఫ్ రాహు. అది విశ్లేషణ చేస్తాం. అగైన్ మార్స్ ఈజ్ ఎవరు సభలో ఉన్నాడు? రాహు సభలో ఉన్నాడు. ఆ రాహు ఎవరు స్టార్ లో ఉన్నాడు, ఎవరు సభలో ఉన్నాడు, అది కూడా విశ్లేషణ చేయాల. ఇక్కడ చార్ట్ లోకి రండి మళ్ళా. ఇదిగో ఫస్ట్ సబ్లార్డ్ మార్స్ ప్లానెట్ గా మనము విశ్లేషణ చేస్తాం. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ రాహు అని. ఈ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు కదా. రాహును ప్రత్యేకంగా మళ్ళా విశ్లేషణ చేయాలి. రాహు ఎక్కడున్నాడు? 12 లో ఉన్నాడు. రాసుకోండి. రాహు ఈజ్ ఇన్ 12. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. మూన్ ఎక్కడున్నాడు? మూను 11 లో ఉన్నాడు. లార్డ్ ఆఫ్ 6. మూన్ ఈజ్ ఆక్యుపెంట్ ఆఫ్ 11 అండ్ లార్డ్ ఆఫ్ 6. అందుకు మూను 11 6 రాసుకోవాలి. ఓకే సార్. ఇదిగో మూన్ రాహు, మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు 12, మూను 11 6. అలాగే సాటర్న్ సబ్ లో ఉన్నాడు. సాటర్న్ వచ్చేసి ఎక్కడ ఏమున్నాడు చూడండి. ఇక్కడ మీకు 7 లో ఉన్నాడు. సాటర్న్ ఈజ్ ప్లేస్ ఇన్ 7, ఆక్యుపెంట్ ఆఫ్ 7, లార్డ్ ఆఫ్ 1 and 12. అదే ఇక్కడ రాసుకున్నాం. ఇదిగో సాటర్న్ 7 1 12 అయిపోయింది. అంటే ఏమి? ఫస్ట్ సబ్లార్డ్ మార్స్ అనేటువంటి వాడు 10-3-10 లో ఉన్నాడు. 10 ఆక్యుపెంట్, 3 and 10 ఓనర్షిప్. కేతు స్టార్ లో ఉన్నాడు 6, రాహు సబ్ లో ఉన్నాడు 12. అది మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. ఈ మార్స్ అనేటువంటి వాడు రాహు సబ్ లో ఉన్నాడు. రాహును విశ్లేషణ చేయాల. 12 రాహు ఈజ్ ది ఆక్యుపెంట్ ఆఫ్ 12. మూన్ స్టార్ లో ఉన్నాడు 11 6. సాటర్న్ సబ్ లో ఉన్నాడు 7 1 12. ఇవన్నీ మనము ఇంప్రూవింగ్ హౌసెస్ అన్ని రెడ్ ఇంక్ లో పెట్టుకున్నాం. నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ అన్ని బ్లాక్ ఇంక్ లో పెట్టినాం. ఇక్కడ ఈ ఫస్ట్ సబ్లార్డ్ టోటల్ 7, 1 2 3 4 5 6, ఇక్కడ 7 ఫస్ట్ సబ్లార్డ్ మార్స్ 7 ఇంప్రూవింగ్ హౌసెస్ సూచిస్తే 4 నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ సూచించినాడు. చూడండి, ఇవి 4. ఇదిగో 1, ఇదిగో 2, ఇదిగో 3 4. ఇక్కడ రాహు
1 2 ఇదిగో 3 4 ఇంప్రూవ్ కావచ్చు. అంటే 4 7 4 అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ 7 వస్తున్నాయి, అన్ఫేవరబుల్ గా అవతలి వాళ్లకు 4 వచ్చినాయి. అంటే వీళ్ళకి అన్ఫేవరబుల్ అన్నమాట. కాంగ్రెస్ 7 ఫేవరబుల్, అన్ఫేవరబుల్ ఇవి 4. మాస్టర్ అక్కడ నాన్ ఇంప్రూవింగ్ అని రాయరా ఒకసారి, NIH అని రాయండి సరిపోతుందా? నాన్ in the star of sun and sub of Saturn. 6th cusp sublord Jupiter. Jupiter is in the star of sun and sub of Saturn. ముందు ఇది విశ్లేషణ చేద్దాం. Jupiter 6th cusp sublord Jupiter. Where is Jupiter? Jupiter is occupant of 11. Jupiter కాడ 11. Owner of 2 and 11. Owner of 2 and 11. చూడండి, అదే మాట అక్కడ రాసుకుంటాం. ఇదిగో 6th cusp sublord Jupiter, 11 ఆక్యుపెంట్, 2 and 11 ఓనర్షిప్. ఎవరు స్టార్ లో ఉన్నాడు? రవి యొక్క స్టార్ లో ఉన్నాడు. 10 and 7. రవి 10 and 7. చూడండి, రవి 10 లో ఉన్నాడు. ఈ నుంచి ఇంతవరకు 10 లో ఉన్నాడు. 7th లార్డ్ వాడు. 7th లార్డ్ జూపిటర్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. సాటర్న్ ఎక్కడ ఉన్నాడు? 7 లో ఉన్నాడు. ఆక్యుపెంట్ ఆఫ్ 7, లార్డ్ ఆఫ్ 1 and 12. అదే మాట ఇక్కడ రాసుకున్నాం మనం. 6th cusp sublord Jupiter, 11 ఆక్యుపెంట్, 2 and 11 ఓనర్షిప్. In the star of Jupiter is in the star of Sun. Sun is occupant of 10, the owner of 7. In the sub of Saturn, 7 ఆక్యుపెంట్, ఓనర్ 1 and 12. ఇట్లా రాసుకున్నాక ఇవి ఇంప్రూవింగ్ హౌసెస్ అన్ని రెడ్డింగ్ లో చూపించినాం, నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ అన్ని ఇచ్చేసినాం. అలాగే జూపిటర్ 6th cusp sublord Jupiter ను విశ్లేషణ చేసినాం. కింద జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్, ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. వాటిని విశ్లేషణ చేస్తాం. సాటర్న్ 7 11 12. ఇది సాటర్న్ 7 1 12, సన్ 10 7, మూన్ 11 6. ఇంతకుముందు రాసుకున్నాం. మూన్ చూడండి, 11 6 సార్ పైన ఉంది. మూన్ 11 లో ఉన్నాడు చూడు. 11 6th లార్డ్ అదే రాసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ 6th cusp sublord జూపిటర్ ప్లానెట్ లెవెల్లో 11 2 11 చూపించినాడు. స్టార్ లెవెల్లో 10 7 చూపించినాడు. సబ్ లెవెల్లో 7 1 12 చూపించినాడు. అలాగే ఈ 6th cusp sublord జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. ఈ సాటర్న్ ప్లానెట్ లెవెల్లో 7 1 12 చూపించాడు. స్టార్ లెవెల్లో 10 7, సబ్ లెవెల్లో 11 6 చూపించినాడు. ఇవన్నీ ఇంప్రూవింగ్ హౌసెస్ అన్ని రెడ్డింగ్ లో, అంటే అవి ఫేవరబుల్ ఫర్ కాంగ్రెస్. ఇంప్రూవింగ్ హౌసెస్ ఇవి నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్. అలా మీరు చూడండి, ఇక్కడ 6th cusp sublord జూపిటర్ 1 2 3 4 5 6 7 8 9. ఇదిగో 9 రెడ్డింగ్, 9 తక్కినవి 6 ఉంటాయి. ఇదిగో ఇటు నుంచి లెక్కండి. 1, ఇదిగో ఇది 2, ఇదిగో 3 4 5. 5 కదబ్బా? 6 సార్. ఇందాక 7 మర్చిపోయినారు. సాటర్న్ 7. 1 2 3 4 5 6. ఇది 9 6. సార్ అలాగే 11th cusp sublord ను విశ్లేషణ చేయాల. 11th రాహు. 11th cusp sublord ఎవరు? రాహు. చూడండి, 11th cusp sublord ఇక్కడ 11th cusp sublord రాహు ఎక్కడున్నాడు? ఆక్యుపెంట్ ఆఫ్ 12. వానికి ఓనర్షిప్ లేదు కాబట్టి వదిలిపెట్టండి. ఓన్లీ రాహు బ్రాకెట్ లో 12 రాసుకోవాలా. రాహు ఆక్యుపెంట్ ఆఫ్ 12 అంతే. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. ఇంత ముందు రాసుకున్నాం కదా మనము ఈజీగా. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ 11 6, సాటర్న్ 7 1 12. అదే రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. ఈ రాహు అనేవాడు సాటర్న్ సబ్ లో ఉన్నాడు. సాటర్న్ 7 1 12. వాడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? సన్ స్టార్ లో, మూన్ సబ్ లో ఉన్నాడు. సన్ స్టార్ మూన్ సబ్. సన్ స్టార్ 10 11 ఇది రాసుకున్నాము. మూన్ 11 6. అదే రకంగా 11th cusp sublord టోటల్ అన్ని చూడండి. ఇంకా
1 2 రెడ్ ఇంక్ ముందు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 7 ఇంప్రూవింగ్ హౌసెస్. నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ ఏమేమిటివి? ఇదిగో 1 ఇది 2 3 4 5 6 నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్. ఓకే సార్. హౌసెస్ అంటే ఏమి? ఇప్పుడు అన్ని టోటల్ చేయండి. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ 7 చూపించినాడు. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ మార్స్ ద్వారా 7 వచ్చినాయి ఇంప్రూవింగ్ హౌసెస్. తర్వాత సిక్స్త్ కస్ప్ సబ్లార్డ్ ద్వారా ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. 7 ఒక 9 ఏమా 16. 11th కస్ప్ సబ్లార్డ్ ఒక 7 చూపించినాడు. 16 + 7 23 రావాలి. ఇదిగో టోటల్ హౌసెస్ 23. టోటల్ హౌసెస్ ఇవి 23 ఇంప్రూవింగ్ హౌసెస్. 23 are improving houses. ఓకే సార్. అలాగే నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్ చూడండి. ఇక్కడ ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ మార్స్ ద్వారా 4 ఇది ఒక 6. సిక్స్త్ కస్ప్ సబ్లార్డ్ 6. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ 4 ఇది ఒక 6 10 ఇది ఒక 6 16 మొత్తం. అదిగో 16 టోటల్ 16 నాన్ ఇంప్రూవింగ్ హౌసెస్. అంటే ఏమి? ఇది 23 వచ్చినాయి, అన్ఫేవరబుల్ గా 16 వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విల్ విన్ ఇన్ ద ఎలక్షన్ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్. So it is declared that the Congress party will win in the next coming elections and form the government అని మనము చెప్పినాము. అదే రకంగా వాళ్ళు ఫామ్ చేసినారు ఆ రోజు. వైఎస్ రాజశేఖర రెడ్డి మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అనుకుంటా. ఎస్ సార్, 2009. అంతే కదా మేడం? అంతే సార్. ఓకే సార్. ఓకే.